ఆ రంగా ఉండేది. అలాగా వచ్చిన తర్వాత ఆమ్, ఆ, ఆయన అసిస్టెంట్గా సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర జాయిన్ అయ్యారు. సుబ్బరామన్ గారు దగ్గర చేస్తున్నప్పుడు ఆయన సింగర్గా ఉన్నారు. ఆ తర్వాత కంపోజర్గా అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు రత్నమాల చిత్రానికి ఆయన సుబ్బరామన్ గారి ప్రోత్సాహంతో ఒక 3 పాటలు కంపోజ్ చేశారటండి. అది అందులో ఆ 3 పాటలు ఏమిటంటే ఆగవే మరదల అనే పాట రత్నమాలలో, తర్వాత అందగాడ ఓబులేశ అనే పాట ఒకటి, దారి తెలియదాయే అన్న పాట, ఈ 3 పాటలు రత్నమాలలో అసిస్టెంట్గా కంపోజ్ చేశారు కాబట్టి ఈయన పేరు సంగీత దర్శకుడిగా ఉండదు. నెక్స్ట్ బాలరాజ్ సినిమాకి గాలి పెంచల నరసింహారావు గారు సంగీత దర్శకులు. ఆయన దగ్గర కూడా ఈయన అసిస్టెంట్గా చేరారు. కానీ ఈయన కెపాసిటీ అప్పటికే తెలుసున్న ఘంటసాల బలరామయ్య గారు ఈయన్ని బాలరాజులో కూడా కంపోజ్ చేయమన్నారు. అలాగా బాలరాజు సినిమాలో కూడా కొన్ని పాటలు ఈయన ఘంటసాల గారు కంపోజ్ చేయడం జరిగింది అసిస్టెంట్గా. అందుకని అందులో కూడా ఈయన పేరుండదు. సో ఈయన ఇంకా ఆయన మొట్టమొదట స్వతంత్రంగా ఇచ్చిన మ్యూజిక్ ఏమిటంటే లక్ష్మమ్మ 1950లో. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో తిరకాసింది ఈ 50లో కూడా. పూర్తిగా ఆయన స్వతంత్రంగా ఇచ్చారన్న మాటే కానీ అందులో పాటలన్నీ కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు రాశారు. ఎక్కువ పాటలు రజనీకాంతరావు గారే ట్యూన్ చేశారు. దాంతో ఆయన పాటలు తారానాథ్ అనే పేరుతో రాశారంటారు. అంటే ఆయన అప్పటికే ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉండేవారు రజనీకాంతరావు గారు. అందుకని ఆయన పేరు మీద ఏది రాకూడదు. కానీ సినిమా సంగీతంలో ఆయన జీవితం బాగా ముడిపడి ఉంది. సో రాసేటికి ఈ పాటలన్నీ ఆయనే ఎక్కువ ట్యూన్ చేయడం జరిగింది. చేస్తే అప్పుడు ఘంటసాల గారు మరి ఏంచి ఆయన వాద్య గోష్ఠి అంతా అరేంజ్ చేయడం, రికార్డింగ్ చేయడం, ఈ శ్రమంతా ఘంటసాల గారిది. ఘంటసాల గారు అన్ని పాటలు స్వరపరిచింది ఫస్ట్ పిక్చరు షావుకార్ అండి. అందులో మొత్తం పాటలన్నీ కంపోజ్ చేయడం. అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈయన కంపోజింగ్ చేయాలి. ఈయన బిగినింగ్లో సముద్రాల గారు ఆయన దశ ఎక్కడ తిరిగిందంటే ఆయనకి పెళ్ళి అవ్వడం, సావిత్రమ్మ గారు ఆయన జీవితంలోకి రావడం, వెళ్ళిన తర్వాత అత్తగారి ఊరులో సముద్రాల గారు ఉండేవారు, సీనియర్ సముద్రాల గారు. సో ఈయన కంఠం విని మద్రాసు రమ్మని అప్పుడు ఆయన పరిచయంతో అలా జరిగిందండి. కానీ అప్పుడు బిగినింగ్లో మరి కొంత ఈయన ఆల్ ఇండియా రేడియోలో కూడా శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఇస్తూ ఉండేవారట. ఆ సంగతి మనకు తెలియదు. తర్వాత 1954లో ఘంటసాల ఆర్కెస్ట్రా అని తను ఒక సొంత ఆర్కెస్ట్రాని ప్రారంభించుకున్నారు. ఆ ప్రారంభోత్సవ సమయంలో ప్రసిద్ధ హిందూస్థానీ విద్వాంసుడు బడే గులాం అలీ ఖాన్ పాల్గొన్నారు. అది చెప్పవలసిన విషయం. ఈయనకి ఫస్ట్ సాంగ్ స్వర్గసీమలో పాడినప్పుడు ఆయనకి పేమెంట్ 116 రూపాయలు. అంటే 45లో 116 అంటే ఇప్పుడు ఆలోచించుకోండి ఎంతో. ఇది ఇలాగ ఉంటే బాలరాజులో ఈయన గాలి పెంచల అసిస్టెంట్గా ఇచ్చారు కదండి. నాగేశ్వరరావు గారికి చెలియా కనరావా అనే పాట పాడారు. చెలియా కనరావా, చెలియా కనరావా, నిరాశబూని పోయిటివావో చెలియా కనరావా, నిరాశబూని పోయిటివావో చెలియా కనరావా. ఆ చెలియా కనరావా ఇట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ టు ఏఎన్ఆర్ గారు. అంతకు ముందు నాగేశ్వరరావు గారు చెప్పారు, బాలరాజుకు ముందు నా చిత్రాల్లో పాటలన్నీ నేనే పాడుకునేవాడిని అని చెప్పారు ఆల్రెడీ. కానీ ఎందుకో చెలియా కనరావా అనే దాంతో ఆయన మీద ఆయనకి నమ్మకం కుదరలే. సరే వెంటనే ఘంటసాల గారిని పాడమన్నారు. సజెస్ట్ చేస్తే చేత పాడిస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాగేశ్వరరావు గారికి ఆయన పెర్మనెంట్ అయిపోయారు ఘంటసాల గారు.
సో ఈ విధంగా కేవీ రెడ్డి గారు ఒక తమాషాగా ఒక మాట అన్నారు, ఎవరు నన్ను ఆక్షేపించకపోతే హీరోయిన్లకు కూడా ఘంటసాల గారి చేత పాడించేవాడిని అన్నారు. అది విషయం. అంటే ఘంటసాల గారి ఇంపాక్ట్ అంత ఉందో చూడండి. అలాగే ఇంతకుముందు మన సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఎవరు ఘంటసాల గారిని ఆంధ్ర రఫీ అన్నారట ఆయన దగ్గర. అంటే అప్పుడు ఈయనకు చాలా బాధ కలిగిందిట. ఏ ఆంధ్ర రఫీ అని ఘంటసాల గారిని అనే బదులు మహారాష్ట్ర ఘంటసాలని ఎందుకు అనకూడదు అన్నట్ట రఫీని. సో ఈ విధంగా ఆయనకి అంటే ఇంకా ఒక్కొక్కరు మహామహులు ఎలాగా ఆయనకి అటాచ్ అయిపోయారు చూడండి. సత్యసాయిబాబా వారు కూడా చాలా ఘంటసాల గారిని ఎక్కువ అభిమానించేవారు. ఆయన ఘంటసాల గారితో అన్నారు, నీకు నాకు జన్మ జన్మల నుండి నువ్వు నాకు తెలుసు, తెలుగు నాట నీ పాట చిరస్థాయిగా నిలుస్తుంది అని ఆశీర్వదించారట. సో ఈ విధంగా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.